హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ప్లానెట్ ఛానల్. ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగంలోని పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా భారతదేశ పౌరసత్వం గురించి వివరిస్తాయి. ఈ వీడియోలో భారతదేశ పౌరసత్వం గురించి ఆర్టికల్ 5లో ఏమని ఉందో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ 5 భారతదేశ పౌరుడు ఎవరో స్పష్టంగా తెలుపుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5లో దేశ పౌరసత్వం ఎవరికి వర్తిస్తుంది, ఎలా వర్తిస్తుంది అనే విషయంకి సంబంధించిన రూల్స్ గురించి చెప్పబడింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి ముందు అంటే జనవరి 26, 1950 నాటికి దేశంలో నివసిస్తున్న వారికి లేదా అంతకుముందు కనీసం 5 సంవత్సరాలు మన దేశంలో నివాసం ఉన్నవారికి దేశ పౌరసత్వం వర్తిస్తుంది. నెంబర్ 2, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి దేశ పౌరసత్వం వర్తిస్తుంది. నెంబర్ 3, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దేశ పౌరసత్వం వర్తిస్తుంది. నెంబర్ 4, తల్లిదండ్రుల్లో ఒకరు భారతదేశంలో జన్మించి ఉంటే వారికి మరియు భారతదేశ పౌరసత్వం కలిగి ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఆ పిల్లలు వేరే దేశంలో పుట్టినా సరే వాళ్ళకు కూడా భారతదేశ పౌరసత్వం వర్తిస్తుంది. నెంబర్ 5, భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశంలో నిర్దేశిత కాలపరిమితి వరకు నివసించిన తర్వాత విదేశీయులు కూడా భారతదేశ పౌరసత్వాన్ని పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలా దరఖాస్తు చేసుకొని నమోదు చేసుకున్న విదేశీయులకు కూడా భారతదేశ పౌరసత్వం వర్తిస్తుంది. నెంబర్ 6, భారత ప్రభుత్వం నుండి భారతదేశంలో భూమిని కొన్న వారికి దేశ పౌరసత్వం వర్తిస్తుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని పార్ట్ 3లో చెప్పినటువంటి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సంస్కృతి, విద్య మొదలైన ప్రాథమిక హక్కులు వర్తించాలి అంటే ఈ ఆర్టికల్ 5లో ఉన్న రూల్స్ ప్రకారం దేశ పౌరసత్వం కలిగి ఉండాలి. భారత రాజ్యాంగం మన దేశం యొక్క పునాది రాయి లాంటిది. దాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఈ ఆర్టికల్ 5లో భారతదేశ పౌరసత్వాన్ని పొందడానికి లేదా కోల్పోవడానికి సంబంధించిన విషయాలను మాత్రమే చెప్పబడింది. భారత పౌరుల హక్కులు మరియు బాధ్యతల గురించి అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఉన్న ఇతర ఆర్టికల్స్లో వివరించడం జరిగింది. రానున్న వీడియోస్లో వాటి గురించి కూడా తెలుసుకుందాం. భారత రాజ్యాంగం గురించి మీకున్న అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ ప్లానెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.